వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో ఈరోజు కరివేపాకుతో ఒక డిఫరెంట్ పచ్చడి అయితే చేసేద్దాం. పెట్టుకొని ఒక గిన్నె అయితే తీసేసుకున్నాను. ఇది వేడవ్వాలి. ఇప్పుడు ఒక స్పూను ఆవాలు వేద్దాం. ఆవాలు లైట్ సెగ మీద వేసుకోవాలి. అలాగే ఒక స్పూను మెంతులు, జీలకర్ర, మెంతులు బ్రౌన్ కలర్ వచ్చేంత కూడా ఇవి వేగటం కూడా సువాసన వస్తుంది. వేగితే ఆవాలు, మెంతులు, జీలకర్ర పక్క తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక గిన్నె అయితే తీసుకున్నాం. గిన్నె వీట్ అయింది. దీనికోసం కొంచెం ఆయిల్ వేసుకుందాం. దానికి సరిపడా ఆయిల్ అయితే వేద్దాం. పల్లి ఆయిల్ తీసుకున్నాను, ఎందుకంటే పచ్చడికి ఇదే బాగుంటుందండి. వేరే ఆయిల్ అయితే బాగోదు, అందుకని ఇదే తీసుకున్నాను. ఇదే తీసుకుని వేసేస్తున్నాను నేను. ఇది కూడా సన్న సెక మీద వేసుకుందాం ఎండుమిర్చి. ఇదిగోండి ఎండుమిర్చి అయితే కలర్ మారుతున్నాయి కదా, అలా మాడిపోయినా టేస్ట్ ఉండదు. వేగటం సరిపోయిందండి, పక్క తీసేసుకుందాం. ఇలా మొత్తం పక్క తీసేసుకుందాం. తీసేసుకున్న ఇదే ఆయిల్లో ఇదిగోండి ధనియాలు అయితే వేసేద్దాం. అంతేనండి, ఇలా పోసేసుకోవటం ఏముంది, ఏమి లేదు. త్వరగా వచ్చేంత వరకు వేసుకుందాం. ఇదిగోండి ధనియాలు కూడా మంచి కలర్ అయితే మారుతున్నాయి చూడండి. అవి మాడితే చేదొచ్చేస్తే టేస్ట్ ఉండకపోగా పచ్చడి అయితే పాడైపోద్ది. ఇవి మంచిగా వేపుకోవాలి, దోరగా రావాలి ప్రతి ఒక్క గింజ కూడా. ఇదిగోండి ధనియాలు మనకి వేగటం అయితే అయినాయి, పక్క తీసేసుకుందాం. చూడండి అసలు మంచి కలర్ అయితే ఉంది బాగా. ఇదే గిన్నెలోకి మరి కొంచెం నూనె వేసుకుందాం, వేపాలి కదా. అయితే కోసి శుభ్రంగా మంచిగా ఆయిల్ గుళ్ళు కట్టేమన్నా సార్లు ఫ్యాన్ కింద అయితే ఆరపెట్టేసాను ఒక రోజు అంతా. ఇప్పుడు తడి కూడా లేదు, చూడండి ఎలా ఉందో. ఈ ఆకుని నూనెలో వేపేసుకుందాం. కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేసుకుందాం. ఇలాగా ఆకంతా వేగాలండి, ఇలా కలిగి తిప్పుకుంటూ వేసుకోవాలి. కరివేపాకు మనకైతే వేగిందండి, పక్క తీసేసుకుందాం. ఇదిగోండి ఒక వాయి అయితే పక్క తీసుకున్నాం కరివేపాకు వేపి. మళ్ళీ కొంచెం నూనె వేసుకున్నాము. ఈ నూనె కూడా వీటైంది. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటూ మొత్తం వేసుకుందాం. ఇదిగోండి రెండో వాయి కూడా మనకి వేగిపోయింది. ఇంకా నా దగ్గర అయితే కొంచెం కరివేపాకు ఉంది కనుక మొత్తం వేసుకున్నా చూపిస్తాను. ఇది కూడా పక్క కరివేపాకు, మిర్చి, ధనియాలు అన్నీ వేపేసుకున్నాం. వేపడం పూర్తయింది. కొంచెం మిక్సీ పట్టుకొని లోపు చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసి శుభ్రంగా ఈనెల గట్ట ఏమీ లేకోకుండా శుభ్రం చేసుకొని కడిగి వేడి వేడి నీళ్ళల్లో వేద్దాం. వచ్చేది అలా వేడి నీళ్ళల్లో వేస్తే ఒక నిమిషం అలా ఉంచేసి, చింతపండు అయితే ఒక నిమిషం ఉడికింది, కట్టేసేద్దాం. ఇలా సరిపోద్దండి. దీన్ని చల్లారి పెట్టుకొని మిక్సీ వేద్దామండి. ఇదిగోండి కరివేపాకు పొడి అయితే మిక్సీ పట్టుకొని తెచ్చేసా. ఉడికించి చల్లార్చుకున్నాను కదండి, ఇదైతే వేసేస్తున్నా. చింతపండు గుజ్జు కూడా ఇప్పుడు ఏం చేద్దామంటే చింతపండు గుజ్జుని వేసేద్దాం ఈ పొడిలో. అలాగే రుచి సరిపడా సాల్ట్ కూడా కలుపుదాం. కారం అవసరం లేదు, ఎందుకంటే మనం ఎండుమిర్చి వేసాం కదా. దీంట్లోనే ఆయిల్ అయితే వేసేస్తున్నాను నేను, వేరుశనగ ఆయిల్ అండి. దీన్ని మిక్స్ చేసేసుకున్నామండి. ఇదంతా గట్టిగా ఉంటే ఆయిల్ వేసుకోవడం, ఇంకా లేదు అంటే 6 నెలలు అయితే ఇలాగా నిల్వ ఉంటుందండి. మీరు వేడి నీళ్ళు కాచి వేసుకున్నా పర్వాలేదు, ఏం కాదు. హాస్టల్స్ కానీ లేదా
పిల్లల దూరంగా ఉన్నప్పుడు లేదా జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఇలా రెడీ చేసి పంపండి. కరివేపాకు పొడి చాలా చాలా ఆరోగ్యం కదండి కరివేపాకు, కంటికి మంచిది. మన మీకు తెలియదు ఏముంది, అవన్నీ నేనేం చెప్తానులే కానీ నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. మంచిగా వేస్తా. ఇదిగోండి ఇలా వేసాను. నేనైతే ఎండుమిరపకాయలు కొన్నే వేసుకున్నాను, ఎందుకంటే మా పిల్లలు కరివేపాకు కమ్మదనం, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ వేసాం కదా, వాటి కారం తినట్టయితే ఎండుమిరపకాయలు ఇంకా కొన్ని వేసుకోండి, చాలా బాగుంటుంది. వదిలిపెట్టండి. దీన్ని ఒక డబ్బాలో పెట్టి వేసేస్తాను. ఇదిగోండి ఇలా సర్దేసుకున్నాను. దీనిపైన కొంచెం ఆయిల్ వేస్తాను. ఇంకేమీ లేదండి. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోయింది మన కరివేపాకు పచ్చడి అయితే సూపర్ 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 అంటారండి. ఇలా మీరు ట్రై చేయండి. అసలు బాగోపోతే నన్ను అడగండి, నాకు కామెంట్ చేయండి. బాగాలేదు, నువ్వు చెప్పా సత్యం, మేము చేసాం బాగాలేదని. చూడండి అసలు దీన్ని చూస్తేనే కుమ్మేయాలనిపిస్తుంది. నెయ్యి ఉంటే కొంచెం తగిలించుకోండి వేడివేడి అన్నంలో. ఇది ఒక స్పూన్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నారంటే బా, చికెన్ మటన్ పైన కూడా ఉండదంటే అంత ఇష్టం వచ్చేది మీకు. మా ఇంట్లో వాళ్ళకైతే ఇది ఫేవరెట్, ఎప్పుడూ చేయమని అడుగుతారు. అట్లయితే వీడియోకి వచ్చి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇదే పచ్చడి చేసుకొని తిని చూడండి. బాయ్.